నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, మనీతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటేనే మనీ మన దగ్గరికి వస్తుంది అని అంటూ ఉన్నారు మీరు. సో అసలు మనీతో ఎలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఎలాంటి రిలేషన్షిప్ని మనీతో ముడిపరచాలి, లేదా ఎలాంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తే తొందరగా మనీ మనకు అట్రాక్ట్ అవుతుందో ఒక్కసారి తెలియజేయండి మేడం. మంచి క్వశ్చన్ అడిగావు గాయత్రి. సో టాపిక్ ఏంటి అంటే మనీతో మనకు సంబంధం ఎలా ఏర్పడాలి అనే దాని మీదే మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. మొత్తం వీడియో చూడండి, అప్పుడు మీకు దీని ఎసెన్స్ తెలుస్తుంది. అసలు అంటే ఏంటి, స్టెప్స్ ఎలా ఉంటాయి మనీ గురించి అని. సో మనీని మనం ఆలోచించినప్పుడు ఫస్ట్ స్టెప్ గాయత్రి, మనీ అనే ఒక వర్డ్ వినగానే మీకేమనిపిస్తుంది అంటే ఎలాంటి వైబ్రేషన్? అదొక పాజిటివ్ వైబ్రేషన్ అందరికీ కూడా, నాకు తెలిసి. ఎస్, మనీ ఉంటే అన్ని పనులు ఈజీగా అయిపోతాయి. సో అదొక పాజిటివ్ వైబ్రేషన్. నెగిటివ్ వైబ్రేషన్ అయితే అస్సలు కాదు. రైట్. సో మనీ అనగానే మనము ఒక లక్ష్మీదేవి కింద లెక్క పెడుతున్నాం. అవును, రైట్. లెక్క పెట్టినప్పుడు లక్ష్మీదేవి అంటున్నాను మనీని. అయితే భయపడుతున్నావా, ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావు. ఓకే, ఇష్టం ఇంతవరకు ఓకే. కానీ థాట్ మనీని సంపాదించాలి అనేటప్పుడు థాట్ ఎలా ఉంది? నెగిటివ్ ఎనర్జీ తోటే ఉంది. అసలు ఎలా వస్తాయి సంపాదన అంటే, కష్టపడకుండా మనీ అయితే రాదు కదా అని నెగిటివ్ థాట్స్లోకే వెళ్ళిపోతాం. ఒక బిలీఫ్ సిస్టమ్. సో థాట్ మనది ఏంటి అనే దాని మీదే ఫస్ట్ దృష్టి. మనీ అనగానే పాజిటివ్ వైబ్, థాట్ అనగానే నెగిటివ్ వైబ్. అసలు ఎలా వస్తాయి అని. అలా ఎలా వస్తుంది, ఎలా అనే క్వశ్చన్కి మనం ఆన్సర్ కనుక్కోవాలి. ఓకే, రైట్. అయితే ఈ ఎలా అనేటప్పుడు మీరు అన్నట్టు పాజిటివ్ థాట్ రావట్లేదు, నెగటివ్లోకే మనం ఆలోచిస్తాము. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెన్స్ ఎలా అంటే దీనిని ఇప్పుడు మార్చాలి. ఫస్ట్ నెగటివ్ థాట్ ఉంది అంటే తెలియడం ఇంపార్టెంట్. నెగటివ్ థాట్ ఉందని తెలిసింది, అవును, దాన్ని నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను. ఎలా మార్చుకోవాలి? సో ఎలా మార్చుకోవాలి అనేటప్పుడు నీ ప్రస్తుత పరిస్థితిని చూడాలి. ప్రస్తుత పరిస్థితి, కరెంట్ రియాలిటీలో ఎలా ఉంది, మనీ పరంగా నీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చూడాలి. సో సిచ్యువేషన్ తెలిసిన తర్వాత మనము మనీకి నువ్వు విలువ ఇచ్చే విలువనే నువ్వు నీకు ఇవ్వాలి ఫస్ట్. ఓకే, అంటే మనకి అంటే ఎలా ఇచ్చుకోవాలి? సో మనీని నేను విలువ ఇవ్వాలి అంటే నాలోని వాల్యూస్ని నాకు తెలియాలి. అంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాను, మేబీ ఐఎమ్ ఎర్నింగ్ అరౌండ్ 50,000. అవును. సో పర్ మంత్ నాకు 50,000 శాలరీ ఉంది అనుకుంటున్నాను. రైట్. 50,000 శాలరీతో ఈ వాల్యూతో నీ మనీ ఎనర్జీ ముడిపడి ఉంది అనుకుందాం. ఓకే, శాలరీ అనుకుందాం బేసిక్గా ఆలోచిస్తే. సే రైట్, నో అదర్ మనీ, ఓన్లీ 50,000 ఈజ్ యువర్ వాల్యూ. ఇప్పుడు నేను ఈ 50,000 నుంచి నేను 1 lakh శాలరీకి అవ్వాలి అంటే ఏం చేయొచ్చు? ఇంకెక్కువ కష్టపడాలి. ఎలా కష్టపడతావు? లేకపోతే అది వడ్డీకి ఇచ్చుకోవడమో లేకపోతే అలాంటివి చేయాలి. ఓకే, గుడ్. సేవింగ్స్ చేయాలంటున్నావు, ఇన్వెస్ట్ చేయాలంటున్నావు. రైట్. సేవింగ్స్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ఇంకేం చేస్తాం దాన్ని? ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, లేదా నువ్వు ఈ అమౌంట్ని సేవింగ్స్లో కూడా మనం ఎలాంటి వాటిలో వేయాలి అనే దాని మీద, ఎలాంటి పర్సెంటేజ్ మీద వేస్తున్నాము అని ఆలోచించాలి. లేదా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అవును, రైట్. సో ఇలా ఇప్పుడు ఆలోచించిన ఈ 2 minutesలోనే గాయత్రి నువ్వు ఒక 3 points చెప్పగలిగావు. అవును, రైట్. ఇలాంటి ఆలోచనని 50 చెప్పగలుగుతావా? ట్రై చేస్తే చెప్పగలం. అక్కడే ట్రిక్.
సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు, అంటే ఏమంటారంటే లే బ్రౌన్ ఏమంటారంటే నీ విలువను నువ్వు పెంచగలిగితే, నీ శాలరీ ఆర్ నీ విలువను నువ్వు పెంచగలిగితే మనీ ఎనర్జీని పెంచగలిగినట్టే. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ 50 ఐడియాస్ తీసుకురా. 50 క్రియేటివ్ ఐడియాస్. నీ దగ్గర 50,000 ఉంది, ఒక 10,000 నీకు ఖర్చుకు ఉన్నా, నీడ్స్కి ఉన్నా కూడా ఒక 40,000 నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఆ 40,000ని ఎలాంటి ఐడియాస్తో వాటిని నువ్వు ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి, ఇంకా సేవ్ చేయడానికి ఎలాంటి మార్గాలను ఎంచుకుంటావు అనే దాని మీదే నీ ఈ వాల్యూ అనేది తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ వాల్యూ తెలిసినప్పుడు ఈ 50,000తో నువ్వు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ స్మాల్ బిజినెస్, నీ ఐడియాస్ నీకే ఉండాలి. అంటే ఇప్పుడు నేను చేసే ఐడియాస్, నీ చేసే ఐడియాస్ ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ చాలా ఏమంటారు లాభం ఇక్కడ బాగా వస్తుంది, ఇందులో పెట్టేద్దామా అనుకుంటారు కొంతమంది కదా, ఎక్కడ అందరూ వెళ్తున్నారో అక్కడికే వెళ్దాం అనుకుంటారు కదా. అలా కాకుండా నీ వృత్తికి, అంటే నీ ప్యాషన్కి అది సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్. సో ఇది నీకు నచ్చుతుంది అయితేనే చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక 12 hours జాబ్ చేస్తున్నావు, మళ్ళీ తర్వాత యూ వాంట్ టు పుట్ అన్ ఎఫర్ట్, అంటే ఇంకొక ఎఫర్ట్ తీసుకొని మళ్ళీ నువ్వు ఇంకో స్మాల్ బిజినెస్ ఆర్ సమ్ పార్ట్ టైం జాబ్ ఆర్ వాట్ ఎవర్ ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నావు. అలా చేసేటప్పుడు నీకు నీతో పాటు ఉండాలి కదా నువ్వు. సో నీలో ఆ ఎనర్జీ ఉండాలి కదా, ఆ ఎనర్జీ ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి. దాన్ని కష్టపడడం అన్నారు హ్యాపీనెస్ ఉండాలి ఎప్పుడైనా అలాంటి పని చేసినప్పుడు. ఇలా చేసినప్పుడు నీ ఆలోచన విధానం మారుతుంది. ఎలా అన్నాను కదా ఫస్ట్ క్వశ్చన్, మనం ఎలా అనుకునే దానికి 50 ఐడియాస్ తీసుకురాగలిగితే ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎలాలో నీకు 50 ఐడియాస్ వచ్చినప్పుడు ఆ 50 ఐడియాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు, లేకపోయినా ఈ ఐడియాస్ నుంచి ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసుకొని చేయాలి. అది ఆటోమేటిక్గా కంపల్సరీ ఇది చేయగలను అనే దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. అంతే, కంపల్సరీగా చేయాలి అని కూడా లేదు. నువ్వు 50 ఐడియాస్ని తీసుకురా నీ మైండ్కి, అంతే మైండ్ చేసుకుంటుంది. మైండ్ నీకు అలాంటి అవసరాలని కల్పిస్తుంది. ఓకే, నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉండదు అక్కడ. ఇంకా నీకు ఆల్రెడీ 50 ఐడియాస్ అంటే నీ మైండ్ని నువ్వు ఎక్స్పాండ్ చేస్తావు. మేడం మీరు అంటున్నారు 50 ఐడియాస్ తీసుకొనిరా ఆటోమేటిక్గా మీ మైండ్ అదే వర్క్ చేస్తుంది అని అంటున్నారు. కానీ కొంతమంది ఒక్క దాని మీద నుంచో అది అవుతుంది అని అంటారు. దట్ ఈస్ ట్రూ. అయితే ఈ 50 ఐడియాస్లో నీకు నచ్చింది, అంటే నీ మైండ్కి నచ్చింది ఏం చేస్తుంది అంటే దాని మీద స్టిక్ అవుతుంది. అంటే నీకు ఎలాంటి అవసరాలని కల్పిస్తుంది అంటే నీకు ఏది నచ్చుతుందో దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అవుతుంది. సో అంటే అది అవుతుందో లేదో అన్న వస్తుంది. సి దట్ ఈస్ బిలీఫ్. అవుతుందో లేదో అన్నావు అంటే మళ్ళీ నీ బిలీఫ్ సిస్టమ్కి మొత్తం క్యాన్సిల్, చెక్ పెట్టినట్టే. నువ్వు 50 రాసినా కూడా దానికి బిలీఫ్ సిస్టమ్ అనేది లేకపోతే బిలీఫ్ సిస్టమ్తో మనకు అడ్డుకట్ట ఏది అంటే ఈ బిలీఫ్సే. ఓకే, ఆ అడ్డుకట్టని తొలగించడానికే ఈ ఆలోచనలు. ఈ ఆలోచనలతో మనము మన శాలరీని పెంచడము, అంటే శాలరీని పెంచాలి అంటే శాలరీయే పెంచాలి అని లేదు. 50,000 జీతంతో ఉంటూనే మనం మన బిజినెస్ చేసుకోవచ్చు లేదా ఇంకేదైనా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో దాట్ యు ఎర్న్ 50,000. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే నీకు 2 విధాలుగా నువ్వు నీ వాల్యూని పెంచుతున్నావు, ప్లస్ నీ క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా అనే ఒక ఆలోచనలోకి రావడమే నీ మనీ అనే సంబంధాన్ని పెంచుతుంది. ఇలాంటప్పుడు నువ్వు క్రియేటివిటీని వాల్యూని పెంచుతున్నావు అంటే లక్ష్మీదేవి నీతో పాటు ఉన్నట్టే. అంటే మనీ విలువని పెంచాలి అంటే, మనీతో సంబంధాన్ని పెంచాలి అంటే నీ విలువను నువ్వు పెంచుకోవాలి. అర్థమైందా గాయత్రి? అవును మేడం. ఫస్ట్ మనకు వచ్చే థాట్స్ కానీ మన విలువని మనం పెంచుకోవాలి అని అంటున్నారు. తప్పకుండా మేడం. బిలీవ్ సిస్టమ్ కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ అని అంటున్నారు. సో ఈ సబ్జెక్ట్ మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, ఒక 50,000 ఉంటే దాన్ని 1,00,000 ఎలా చేసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేనిఫెస్టేషన్ కోర్స్
కోర్స్ నేర్చుకోవాలి లేదా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.